హే గైస్, ఈ సాలిడ్ యుఎఫ్ఓ ఆధారాలు భారతదేశంలో బయటపడ్డాయి. ఫస్ట్ దీన్ని చూడండి. నేను మీకు పూర్తి ఫుటేజ్ ను ఒక నిమిషంలో చూపిస్తాను. కానీ కేవలం కొన్ని రోజుల క్రితం అంటే డిసెంబర్ 13న తిరువన్నామలై పర్వతం చుట్టూ ప్రజలు కార్తీక దీపం అనే పండుగను జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం ఇది చాలా ప్రసిద్ధి చెందిన ఒక పండుగ. ఈ పర్వతం పైన ఒక పెద్ద జ్యోతిని వెలిగిస్తారు. ఇది మనిషి కంటే చాలా పెద్దది అండ్ ఇది చాలా మైళ్ళ దూరం వరకు కనిపిస్తుంది. సో ప్రజలు ఈ పెద్ద జ్యోతిని చూడటానికి అండ్ ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తారు. సో ఈ వ్యక్తి అనుకోకుండా దీన్ని షూట్ చేశారు. నిజానికి ఆయన ఈ కాంతిని మరియు సమీపంలోని శివాలయాన్ని వీడియో తీస్తున్నారు. అదే ఆ ఆలయం. కానీ సడన్ గా ఆయన దీన్ని చూశారు. బ్యాక్గ్రౌండ్ లో వారు తమిళ భాషలో ఏం చెప్తున్నారో మీరు వినవచ్చు. వాళ్ళు అది ఏంటి అని అడుగుతున్నారు. ఇంకో వ్యక్తి జూమ్ చెయ్యి అని చెప్తున్నాడు. ఇక్కడే ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అది ఎలా కదులుతుందో మరియు ఎలా వంగి ఉంటుందో చూడండి. అది చాలా ఫాస్ట్ గా కదులుతుంది. వెంటనే డైరెక్షన్ ను మార్చేస్తుంది. సో ఇది మీటియర్ లేదా తోక చుక్క లేదా అలాంటిదేది కాదు. అలాగే అది విమానం కూడా కాదు. అయితే ఇది డ్రోన్ అని మీరు నాతో చెప్పవచ్చు. అండ్ రీసెంట్ గా అమెరికాలో న్యూయార్క్ మరియు న్యూజెర్సీ వంటి అనేక రాష్ట్రాలలో ఈ మిస్టరీ డ్రోన్ వీక్షణలు చాలా ఉన్నాయి. సో భారతదేశంలో ఇది ఒక మిస్టరీ డ్రోన్ వీక్షణమా? ఇప్పుడు నేను కూడా అలాగే అనుకున్నాను. ఎవరో ఈ పెద్ద టార్చ్ ని ఆలయాన్ని డ్రోన్ ఉపయోగించి షూట్ చేస్తున్నారని అనుకున్నాను. దానిని డ్రోన్ నుండి షూట్ చేస్తే మంచి దృశ్యం అవుతుంది కదా. కానీ తర్వాత ఏం జరుగుతుందో మీరు చూడండి, సరేనా? ఆ యుఎఫ్ఓ ఇప్పుడే మాయమైపోయింది. నేను దానిని స్లోగా చేసి చూపిస్తాను. అది ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇప్పుడు కెమెరా పట్టుకున్న వ్యక్తి ఎక్కువగా ఫోన్ కెమెరానే యూజ్ చేశాడు. అతను సరిగ్గా ఆ వీడియోని తీయలేకపోయాడు. అతను దాన్ని చాలా షేక్ చేశాడు. కానీ ఇది యుఎఫ్ఓ లేదా యుఏపికి సాలిడ్ ఎవిడెన్స్ అని నేను అనుకుంటున్నాను. భారతదేశంలో యుఎఫ్ఓల యొక్క మంచి ఫుటేజ్ ను పొందడం చాలా కష్టం. అతను కార్తీక దీపం అనే ఈ ఉత్సవాన్ని వీడియో తీయడానికి మాత్రమే అలా చేశాడు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రెండు విధాలుగా క్లెయిమ్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఈ ఫైల్ పేరు 2021 అని ఉంది. కాబట్టి ఇది 3 సంవత్సరాల క్రితం చిత్రీకరించిన పాత ఫుటేజ్. అవునా అని నేను షాక్ అయ్యాను. అయితే అది అలా అయినప్పటికీ ఇది మంచి సాక్ష్యం అని నేను అనుకుంటున్నాను. రెండవది ఏంటంటే ఇది చాలా నమ్మదగినదిగా మరియు సహజంగా కనిపిస్తుంది. కానీ ఇది మోసగించబడిందా లేదా మార్చబడిందా అనేది మనకు తెలియదు. కానీ ఒకవేళ ఇది ఫేక్ అయితే నేను ఆశ్చర్యపోతాను. భారతదేశంలో ఇప్పటి వరకు కనిపించిన యుఎఫ్ఓలకు ఇదే బెస్ట్ ఎవిడెన్స్ అని నేను అనుకుంటున్నాను. కానీ ఇది కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ హిందూ పండుగ రోజున శివాలయం దీపం లేదా జ్యోతిని చూడడానికి గ్రహాంతర వాసులు ఎందుకు వస్తున్నారు? కనెక్షన్ ఏంటి? భారతదేశంలో గ్రహాంతర వాసుల దేవాలయాలు ఎలా నిర్మించబడుతున్నాయో నేను మీకు చూపించాను. మరియు భారతదేశంలో అనునాకి ఆరాధన కూడా ప్రారంభమైంది. ఇప్పుడు ట్రెండింగ్ లో అమెరికాలో కూడా ఇలాంటివి కనిపిస్తున్నాయి. సో మిస్టరీ డ్రోన్లు, ఏలియన్స్లు, యుఎఫ్ఓలు, అనునాకి మరియు భారతదేశంలోని పురాతన దేవాలయాలకు వీటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్లీజ్ మీ థాట్స్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ప్రవీణ్ మోహన్. చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను త్వరలో మీతో మాట్లాడతాను. బాయ్.